ఆధ్వర్యంలో అదంకి నియోజకవర్గం మెదరమిట్లలోని రాధాగీతం స్కూల్ 5వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ టీడీపీ నాయకుడు మన్నే రామారావు హాజరై పాఠశాల క్రమశిక్షణతో పాటు విద్య, ఆటపాటలు, వివిధ యాక్టివిటీల ద్వారా విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దినందువల్ల అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ కుమారి, శ్రీహర్షిని, విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, డాక్టర్ అన్వర్ బాషా కలిసి మన్నే రామారావును సన్మానించారు. Come together to witness and appreciate the efforts of our students, the dedication of our teachers, and the great support from you, dear parents. కానీ నేను ఎప్పుడూ ఎక్కడ మాట్లాడను, కానీ నాకు ఎందుకో మా భాషను చూస్తే ఏదో మా చిన్న తమ్ముళ్ళలో ఉంటాడు. భాష అంటే నాకు అంత అభిమానం. ఒకరోజు నేను సెంటర్లో వీళ్ళ పిల్లల్ని వీళ్ళ మొత్తాన్ని ఒక ప్రోగ్రాం చూశాను. నేను బయటికి లేచి వచ్చి భాషను పిలిపించి ఏంటి ఇదంతా ఇంత డిసిప్లిన్డ్గా ఇంత జనాన్ని ఇంత మెయింటైన్ చేశారని చెప్పి నేను అప్పుడే అడిగా. ఆ తర్వాత అసలు ఈ గీతం స్కూల్ అంటే ఏంటి, ఏం జరుగుతుందని కనుక్కుంటే ఇది మేదరమెట్లలో ఈ చుట్టుపక్కల మొత్తంలో నెంబర్ 1 అని చెప్పారు. అప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఆ జనం గొప్పగా అనుకుంటా ఉన్నా ఇప్పుడు దాకా. ఈ గీతం గురించి కనుక్కుంటే బ్రహ్మాండమైన పేరు. ఇది ఎట్లా పిల్లల్ని చదువే కాదు, ఇంకా మిగిలిన యాక్టివిటీస్లో కూడా డాన్స్ క్లాస్ అంటే అది కలవాతులు ఉండాలని